ఇప్పుడు మన తెలుగు రాష్ట్ర ప్రజలకి లేకపోతే తల్లిదండ్రులు మేజర్గా, ఎందుకంటే నాకు తెలిసి తల్లిదండ్రులకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది స్టూడెంట్స్ కంటే. మీ అనుభవంలో లైక్ కంపల్సరీ ఇవి చేస్తే బాగుంటుంది అలాంటి సలహాలు సూచనలు ఫైనల్ గా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది స్కూల్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, డిగ్రీ నుంచి ప్రిపేర్ అవుతున్నారు సివిల్స్ కి. సో వీళ్ళు నేర్చుకోవాల్సింది యాక్చువల్లీ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ అంటే నేను వెళ్ళి స్పీచ్లు ఇమ్మని చెప్పట్లేదు, కానీ మీరు మాట్లాడే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది మీకు ఎలా వస్తుందంటే కాలేజ్లో డిబేట్ ఉంది, ఏ కాలేజ్లో ఉంటే గో అండ్ పార్టిసిపేట్, టాక్, దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది నాకు ఎందుకు అనకుండా దాని గురించి మాట్లాడండి. రెండు, మీరేమైనా రాయగలిగితే రాయండి టు ఎ న్యూస్ పేపర్ అబౌట్ సమ్ ఇష్యూ. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి మీకు ఒక ఒపీనియన్ ఉంటే న్యూస్ పేపర్కి రాయండి. పబ్లిష్ కాకపోవచ్చు, కానీ మీరు బ్రీఫ్గా రాసినప్పుడు మీకు బ్రీఫ్గా మాట్లాడడం తెలుసు. లెటర్ టు ద ఎడిటర్ కావచ్చు, ఒక్కోసారి పబ్లిష్ అవుతుంది. అది రాయడం ఎంత డిఫికల్టో తెలుసు. ఇది మెయిన్స్ కంటే మీకు ఇంటర్వ్యూలో ఇట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. అనవసరంగా మాట్లాడుకుంటాను. 20 minutes ఉంది. ఇప్పుడు మనం అంటే వీ కెన్ టాక్ ఫర్ 2 hours కావాలంటే, కొన్ని పాడ్కాస్ట్లు 8 hours ఉన్నాయి. సో అలాంటప్పుడు ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై విల్. అక్కడ నాకు ఐ హ్యావ్ ఓన్లీ 20 minutes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ లెర్న్ దిస్. రెండు, రాయడం and then repeat it again. అక్కడ you will find there's a lot of difference. In fact, నేను చాలా మంది క్యాండిడేట్స్ చెప్పేది ఏంటంటే, మీరు ఇంటర్వ్యూలో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ప్లీజ్ రైట్ ఇట్. ఒక రిటర్న్ ట్రాన్స్క్రిప్ట్ లాగా రాసుకోండి. అక్కడ మీరు యూ విల్ ఫైండ్ సో మెనీ వర్డ్స్ యూ ఆర్ యూజింగ్ అన్నెసెసరీ. అది కట్ చేయండి, దెన్ యూ విల్ నో వేర్ యూ. థర్డ్, పేరెంట్స్ కి చెప్పాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూ గురించి వరీ అవ్వకండి. ఒక క్యాండిడేట్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయితే ఇంటర్వ్యూ పాస్ అవడం పెద్ద ఇష్యూ కాదు. రెండు, ఇంటర్వ్యూ పాస్ చేయించడం మీకు మంచి మెంటర్ చేతిలో ఉంటుంది. నేను ఇదే మాట ప్రిలిమ్స్ గురించి కూడా అన్నాను నేను, దట్ వన్ మెంటర్ కెన్ టోటలీ మేక్ యూ పాస్ ప్రిలిమ్స్. దేర్ ఇస్ సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ లక్. ఇంటర్వ్యూలో లక్ ఎలిమెంట్ లేకపోలేదు, కానీ మంచి మెంటర్ కానీ ఉంటే, మీకు ఇది చెయ్యండి చెయ్యొద్దు, మీరు తప్పు చేసినప్పుడు మీకు చెప్పగలిగే మెంటర్ ఉంటే, అటువంటి వాళ్ళు ఆర్ ద పీపుల్ హూ విల్ హెల్ప్ యూ అవుట్. సక్సెస్ ఛాన్సెస్ డెఫినెట్లీ పెరుగుతాయి. మీ తప్పులు మీరు తెలుసుకోవాలి. అది పర్సనాలిటీ డెవలప్మెంట్, దాంతో రాదు. మీకు వచ్చేదల్లా ఇస్ బేసికలీ వెన్ యూ స్పీక్ అండ్ సంబడీ టెల్స్ యూ దిస్ ఇస్ వేర్ యు ఆర్ రాంగ్, చేంజ్. అలా చాలా మంది చెప్పరు, ఎందుకంటే బాధపడతారు. రెండు, నాకెందుకు అంటారు. అలా చెప్పగలిగే మనిషి ఇస్ వాట్ ఐ థింక్ దాట్ అప్లైస్ టు ద ఇంటర్వ్యూ, దట్ అప్లైస్ టు రియల్ లైఫ్ ఆల్సో. దట్స్ వాట్ ఐ హావ్ సీన్.